కోసం సన్నగా కట్ చేసుకొని ఇలా వేసాను వాటర్లో. నెక్స్ట్ పెసరపప్పు, తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. చాలా బాగుంటాయండి, చాలా హెల్దీ. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి. తోటకూర వడలు ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినా ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఆకులతో డిఫరెంట్గా చేయండి, చక్కగా నచ్చుతుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. మెయిన్ అది మర్చిపోవద్దు, రుచి విషయంలో అస్సలు తగ్గేదే లేదు. సాఫ్ట్గా పట్టిన తర్వాత దీంట్లోకి కడిగి పెట్టుకున్న తోటకూర, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, నెక్స్ట్ జీరా, సాల్ట్. ఇంకేమీ అవసరం లేదు, చక్కగా కలుపుకోవాలి. ఇలా ఒక చిన్న హోల్ పెట్టుకుంటే లోపల కూడా ఉడుకుతుంది. డీప్ ఫ్రై చేసుకుందాం. తోటకూర వడలు రండి. చాలా క్రిస్పీగా వచ్చాయి చూడండి, సూపర్.